ఏం పేరేనా? నరేష్ నా పేరు. నరేష్. ఏం చేస్తావు? రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్, హరిహర కన్స్ట్రక్షన్. హరిహర కన్స్ట్రక్షన్. హరిహర కన్స్ట్రక్షన్ అని చేస్తున్నా. అయితే అక్కడ కట్టిన పెద్ద అపార్ట్మెంట్లు లేదు, చిన్న చిన్న చేస్తాను. చిన్న చిన్న చేస్తారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఈ ఫీల్డ్లో? నేను 3 years నుంచి ఉన్నాను. 3 years నుంచి ఉన్నావు. ఎట్లా ఉంది? మంచిగా ఉందా ఇప్పుడు? 2 years వరకు మంచిగానే ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా వల్ల కొంచెం కస్టమర్లు ఎవరు వస్తలేరు. ఎందుకు మరి 2 years దాకా మంచిగా ఉన్న సడన్గా హైదరాబాద్ రావడం మళ్ళీ మీ అందరి పరిస్థితి ఇట్లా కావడం ఎందుకైంది? కొనాలంటే భయపడుతున్నారు పబ్లిక్. మనం ఒక 2 ఇళ్ళు కట్టినాం, 1 year నుంచి అట్లనే అయిపోయినాయి. ఎంత పెట్టినా దాని మీద ఇన్వెస్ట్మెంట్? దాని మీద ఒక 90 లక్షల దాకా పెట్టినాం. బయట ఎంత తెచ్చినావు? నేను ఎంత పెట్టినావు? బయట ఇంట్రెస్ట్ లేదు, మొత్తం అయితే మనం పెట్టి చేయలేం. ఇంట్రెస్ట్ లేదు, తీసుకొచ్చి చేయాల్సిందే. ఇంట్రెస్ట్ నెల నెల కట్టాల్సిందే. నెల నెల కట్టాల్సిందే. మరి అమ్ముడు పోతలేదా? పోతలే, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. సరే, ఇప్పుడు మామూలు ప్లాట్లు అంటే హైడ్రానో బఫరో గిఫరో అంటారు. మరి కట్టే ప్లాట్లకే పోయింది. ఇప్పుడు వాళ్ళు గ్యారంటీ లేదు కదా, కట్టినలే కూలగొట్టేది. ఓహో, కట్టినీళ్ళు కూడా కొడుతారని చెప్పేసి రావట్లేదా? మరి అట్లనే రియల్ ఎస్టేట్కి ఇట్లా పడిపోతే మరి మీ అందరి పరిస్థితి ఏంది? మీ ఇల్లు ఎట్లా గడవాలి? అదే పరిస్థితి. ఇప్పుడు ఇంతకుముందు మెడికల్ రిప్రజెంటేటివ్ చేసుకున్నది, ఇప్పుడు ఏదైనా జాబ్ చేద్దామని మళ్ళా ఎట్లా మళ్ళీ జాబ్ చేసుకొని ఎన్ని ఒకటేసారి చూసినావు, నువ్వు లంసమ్ అమౌంట్ చూసినావు, నువ్వు సడన్గా మళ్ళీ జాబ్ చేసుకొని చేయాలని మరి పిల్లలు ఇప్పుడు ఇల్లు కావాలంటే తప్పదు కదా, పిల్లలు చదివించుకోవాలి. ఇల్లు కావాలంటే ఏదో ఒకటి చేయడం తప్పదు, చేయాల్సిందే. ఓకే ఓకే. అంటే ఎట్లా ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో మనం ప్రాపర్టీ దాంట్లో పెడుతూ ఉంటాం. ఏమంటారు కస్టమర్లు అసలు అక్కడికి వచ్చిన తర్వాత? మీ ఇల్లు చూపించిన తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏమడుగుతున్నారు మిమ్మల్ని? కరెక్ట్. ఫస్ట్ బఫర్ జోను, FTL గురించి అడుగుతారు. ఏది లేదు మేడం, మనది మంచి పోయే ప్లేసుల్లో ఉన్నది, మనకు అలాంటి ప్రాబ్లం ఏం లేదని చెప్పినా కానీ కస్టమర్లు వచ్చేవాళ్ళు తగ్గిరు. ఫస్ట్ సండే వస్తే ఒక 10 మంది కస్టమర్లు చూపించేది ఒక ఇల్లు. అట్లాంటిది ఒక్కరు కూడా వస్తలేరు, అస్సలే వస్తలేరు. బాధాకరమైన పరిస్థితి. మరి ఎట్లా ఎన్ని రోజులు ఇట్లా కొనసాగుతుంది? ఇక ఎన్ని రోజులు ఉన్నది మనం కూడా చెప్పలేము. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉంటుంది. అంతేనా? మరి అందరూ సబ్బన్న వర్గాలకు సంబంధించి అందరూ కూడా హ్యాపీగానే లేరు ఈ గవర్నమెంట్ మీద. కొంతమంది ఎవరో సాఫ్ట్వేర్లు ఎవరైనా తీసుకోవాలనుకుంటే అపార్ట్మెంట్లలో లోన్ పెట్టి తీసుకుంటున్నారు. అంతే. ఇండివిజువల్ హౌసెస్ మాత్రం భయపడుతున్నారు. ఏంది మరి ధరణి పరిస్థితి ఏంది? దానికి ఏమైనా పరిష్కారం దొరికిందా? ధరణి గొడవలు అట్లనే ఉన్నాయి. అన్నదమ్ముల పిల్లలు వీళ్ళ ల్యాండ్ వాళ్ళ ల్యాండ్ వీళ్ళ మీద ఉండి అదొకటి అయింది. అది ధరణి ఎత్తేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అయినా కానీ దానికైతే ఇంకా పరిష్కారం రాలే. మళ్ళీ దీని మీద ఇప్పుడు హైదరాబాద్లో కొందామంటే FTL, బఫర్ జోన్, దీనివల్ల భయపడుతున్నారు. మరి ఎట్లా మీ అందరు రియల్టర్లు అందరు కలిసి ఒకసారి మరి రిప్రజెంటేషన్ ఏ పోయి గవర్నమెంట్ చేసి పెద్ద రియల్టర్లు చేయాలి, కానీ మనం చిన్న వాళ్ళు అంత దూరం పోయి చేయలేము. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మీద కమిషన్లు అవన్నీ ఇచ్చేసుకుంటూ పోతున్నా ఉన్నారు కదా, మీ పరిస్థితి ఏంటి? ఇక అది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది మాది. అంతేనా? బతికితే పెద్ద బిల్డర్ బతుకుదా? పబ్లిక్ నమ్మకం రావాలి. ఒక ఫ్లాట్ కొంటే మాకేం కాదు అని నమ్మకం రావాలి. ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన ఫ్లాట్లకు వాళ్ళే ఇల్లు కట్టిన తర్వాత కూలగొడితే పబ్లిక్ ఎట్లా కొందరు వచ్చి కొనాలంటే భయపడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉండేది ఒక ఇల్లు కంటే ఎక్కువ కొనలేరు వాళ్ళ లైఫ్లో. ఆ ఇల్లు ఒక ఇల్లు కొందామంటే అది కూలగొట్టారు అనుకో, ఇక మళ్ళీ ఉన్న పైసలు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి అట్లనే భయపడుతున్నారు వాళ్ళు. గవర్నమెంట్ అనేది ఒక హామీ ఇచ్చిన తర్వాతకి కొందామని అట్లనే ఆగుతున్నారు. అందువల్ల రియల్ ఎస్టేట్ అయిపోయింది, మొత్తం టోటల్ డౌన్ అయిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు 12 నెలలు అయింది ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చేసి, 1 year దగ్గరికి వచ్చింది. ఆ ధరని ఎత్తేస్తామని అది కూడా ఇంతవరకు దిక్కుదేవని లేదు. మరి ఎట్లా మీలాంటి వాళ్ళు బతకాలంటే ఏం చేయాలి? ఇక అది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల మీదనే ఉంటుంది, మనం ఏం చెప్పాలి. సమాధానం అంతేనా? ఏం చెప్పదలుచుకున్నావు రేవంత్ రెడ్డికి? అయ్యా మరి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఏం చెప్తాం? ఏదో ఒకటి చెప్పాలి కదా, తప్పదుగా. అదే పబ్లిక్ నమ్మకం కలగాలి. FTL, బఫర్ జోన్ అనేది ఎంత లిమిట్లు ఉన్నది అనేది చూసి ముందుగానే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించి వేరే దగ్గర వాళ్ళకి స్థలాలు ఇచ్చేసి అది కంప్లీట్ చేయండి తొందరగా. ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకోండి. చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే కొత్త లేవు ఉన్న కాడికి అయిపోయినా అనేది నమ్మకం ఇస్తే మామూలు ప్లేస్లలో కొనడానికి రెడీగా ఉంటారు. ఏడ కొనాలనేది గవర్నమెంట్ అనేది ఒక హామీ ఇవ్వాలి.